మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సాలిడిటీ అట్ గవర్నర్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం. వారికి సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ద రూల్స్. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోరు కానీ అడుగుతూ ఉంటాను, సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని అనేవాడు. ఇక్కడ ఏమి మీకు కొట్టుకో, ఇది నేను నాకు చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ, ఒక ఇంక్విజిటివ్నెస్. అండ్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి ఏంటి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే, ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే దెన్ వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి. ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? నాకు అది అనిపించింది. అంటే గౌరవించాల్సింది పోయి ఈ విధానం ఏంటనిపించింది. నిన్న టీవీ వాళ్ళని అడిగారు, మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్. అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి.